అందాలకు విలువ ఇస్తే బాధిస్తున్నారు, స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు, ప్రేమకు విలువ ఇస్తే అసూయగా చూస్తున్నారు, సాటి మనిషిగా విలువ ఇస్తే హింసిస్తున్నారు, చివరికి ప్రాణాలకు విలువ ఇస్తే మరణాన్ని ఇస్తున్నారు. లోకం మారిపోయింది కదా. ఆ ఈశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, ఉన్నాడు శివయ్య, పిలిస్తే పలికే దైవం ఉన్నారు అని నీ మాట కోసం ఎదురు చూశాను, కానీ నువ్వు నా మాటలో మమేకమై ఉన్నావు అని తెలుసుకోలేకపోయాను. తలుచుకుంటే చాలు కొలువు తీరే దైవం అన్నారు అని నీ స్థానం ఎక్కడ అని వెతికాను, కానీ నువ్వు నాలోనే ఉన్నావు అని తెలుసుకోలేకపోయాను. బ్రతకడానికి ఏదో ఒక మార్గం చూపిస్తావు అని అనుకున్నాను, కానీ నా మార్గం గమ్యం నువ్వే అని తెలుసుకోలేకపోయాను అని ఒక భక్తుడు శివుడితో ఇలా మాట్లాడుతున్నాడు. పేదరికం అనేది ఎలా వస్తుంది, ఆ శివుడు ఎలా కరుణిస్తాడనేది తెలుసుకోలేని అయోమయంలో ఉన్నాము మనం. మనసు నిండా ఈర్ష ద్వేషాలు నింపుకుని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు. దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవం నిన్ను కాపాడదు కదా. ఇప్పటికీ మనం ఇలా చెప్తాం, ఎవరు ఇష్టపడిన పువ్వు జిల్లేడు పువ్వు ఆయనకు ప్రీతికరం అంటే ఇష్టం. ఎవరు ఇష్టపడిన వృక్షం మారేడు వృక్షం కాబట్టి ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి నచ్చని పని భిక్షాటన అంటే అడుక్కోవటం ఆయనకు చాలా ప్రీతి. ఒక మనిషి ఎవరికి నచ్చక అందరూ వద్దనుకున్న రోజు ఆ ఈశ్వరుడు నిన్ను కరుణించి నీ వద్దకు వస్తాడు. అప్పులు బాధలు ఉన్నాయని చింతించిన అవసరం లేదు. కష్టం ఇచ్చిన దేవుడే ఆ కష్టాన్ని తీర్చే ఒక రోజు ఒక మార్గాన్ని సృష్టిస్తాడు. అప్పటిదాకా దేవుడిపై నమ్మకంతో బతకాలి, జీవించాలి. ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి బూడిద విభూతి అవుతుంది, నీరు తీర్థం అవుతుంది కదా. అలాగే నిమ్మకాయ ఇంటి దిష్టికి మనకు ధైర్యం అవుతుంది. ఇది బియ్యం అక్షింతలుగా మారుతాయి. కొబ్బరి చిప్ప ప్రసాదం అవుతుంది, పొంగలి నైవేద్యం అవుతుంది. ఇన్ని మారిన ఆలయంలోకి వెళ్ళి మనిషి ఒక్కడే మారుకుంటూ ఉంటాడు. కాబట్టి మనిషి మారాలంటే ముందు అసలు మనిషిలో ఉండే మనసు తత్వం